సో మీ మాటల్ని అప్పటి నుంచి నేను బాగా నోటీస్ చేస్తున్నది ఏంటంటే భలే సామెతలు చెప్తారు మీరు. అసలు మీకు నచ్చిన సామెత చెప్పండి ఫస్ట్ ఒకటి. మాటకు ముందు ప్రతి మాటకు ఒక సామెత చెప్తారు కదా. దాని దూరం సందు లేదు మెడకో డోల్ అని బాగా కొంచెం. రైట్, యు ఆర్ రైట్. నేను అప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి ఆన్సర్ అనగా ఫస్ట్ సామెత స్టార్ట్. అంటే అలా చెప్తే ఈజీగా అర్థమవుతుంది అని తపన, అంతకు మించి ఏం లేదు. అర్థం చేయాలని ఒక టీచర్గా చేశాను కదా, ఆ వే ఆఫ్ టాకింగ్ అన్నమాట, ఈజీగా అర్థం చేసుకోవాలి. సో ఆడియన్స్ ఒక స్టూడెంట్స్ లా ట్రీట్ చేసి టీచ్ అంత లేదు. అయ్యో, ఆడియన్స్కి మనం చెప్పేవాళ్ళం అండి, అంత సీన్ లేదు కదా. సో మీరు ఇప్పటివరకు చేసిన మూవీస్లో చాలా రోల్స్ ప్లే చేశారు. మీకు నచ్చిన రోల్ ఏంటి? కాంప్లికేటెడ్గా అనిపించిన రోల్ ఏంటి? కాంప్లికేటెడ్ అంటే ఉన్నదొకటే జిందగీలో కానుక రోల్ అండి. డైలాగ్ మాత్రం సెటైరికల్ డైలాగ్ ఉంటుంది, బట్ కూల్గా చెప్పాలి. నాకేమో ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది సెటిల్గా. సీరియల్లో టూ మెనీ ఎక్స్ప్రెషన్ కదా, కాదు అది 10 ఇక్కడ అక్కడ 2 ఇక్కడ 2 కదమ్మా 2 అన్న. సో ఇక్కడ సో అది చాలా ఇబ్బందిగా ఉండేనా? లేదు, అంటే కొంచెం ఛాలెంజింగ్ రోల్. ఫస్ట్ డే కొంచెం టైం తీసుకున్నాను కానుక రోల్కి. ఆల్మోస్ట్ 14 టేక్స్ అయ్యాయి ఒక షార్ట్కి అయితే. ముందు ఇంట్రడక్షన్ అదంతా బాగానే అయింది. ఏదో ఒకటి నాకు నోరు తిరగట్లేదు. ఏంటి ఇంకెందుకు వెయిట్ చేస్తాను, తాలిబొట్టు పట్టుకొని మంగళసూత్రం చేతిలో పట్టుకొని మండపం చుట్టూ తిరుగుతుంటాడు. అది నోరు స్టక్ అయిపోతుంది. కొంతమంది కొన్ని వర్డ్స్ స్టక్ అయిపోతాయి. సో మంగళసూత్రం చేతిలో పట్టుకొని మండపం చుట్టూ తిరుగుతుంటాడు వెళ్ళు అన్న డైలాగ్ 14 టేకులు చేస్తా. నోరు తిరగలేదు. డబ్బింగ్లో కవర్ చేయొచ్చు, బట్ ద డైరెక్టర్ కిషోర్ గారు చాలా స్ట్రిక్ట్, అక్కడ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో నేను టేక్స్ తీసుకున్నాను. మీలో ఈ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేవి ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా డాన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటాను, కానీ నాకు ఇంట్రెస్ట్ లేక అది రాదు. ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా ఎఫర్ట్ చేయగలుగుతాం కదా. డాన్స్ నేర్చుకోవాలి. నా డాన్స్ ఏంటంటే పబ్లో పిచ్చి పిచ్చిగా ఎగరడం, నాకు నచ్చినట్టు జాయిన్ ఎక్స్ప్రెస్ చేయడం డాన్స్. అండ్ మూవీస్కి వచ్చేసరికి ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి నేర్చుకుంటాను, ఎందుకంటే నేను పెర్ఫామ్ చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాను. అలాగే నాలో నేను డాన్సర్ అవ్వాలి, నేను డాన్స్ పెర్ఫామ్ చేయాలి, షోస్ చేయాలి, ఇంట్రెస్ట్ లేదు. సో డాన్స్ మీద పెద్ద ఫోకస్ చేయాలి. ఓకే. సో యా, మీ రోల్ మోడల్ ఎవరు? ఇన్స్పిరేషన్ ఎవరు? ఎంకరేజ్మెంట్ ఎవరు? పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? 4 క్వశ్చన్స్. యాక్చువల్గా నా క్వశ్చన్స్ ఎలా అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో తీసుకున్నట్టు అయితే కట్ అనమాట, చిన్నగా ఉంటుంది. ఇలా చేశారు, తర్వాత ఆన్సర్, తర్వాత ఏం చేశారు. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇమేజ్ కోసం 4-5 క్వశ్చన్స్ నేను యాడ్ చేసి ఇలా ఫ్రేమ్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ నేను అడిగింది నేను చెప్పండి, ఇప్పుడు చూద్దాం. ఇన్స్పిరేషన్ ఎవరు? ఎంకరేజ్మెంట్ ఎవరు? రోల్ మోడల్ ఎవరు? పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? ఇన్స్పిరేషన్ వేరు, రోల్ మోడల్ వేరా? ఇన్స్పిరేషన్ అంటే ఎక్కడైనా అవ్వచ్చు, ఇందులో రోల్ మోడల్, ఇక్కడ రోల్ మోడల్ ఎవరు మీకు? నాకు రోల్ మోడల్ ఇంతవరకు ఎవరు లేరండి. అంటే నేను చేసే లైన్లో రోల్ మోడల్ అంటూ ఎవరు లేరు. చాలా అంటే ఒక్కళ్ళని పర్టికులర్ లేరు, చాలా మంది ఉన్నారు. ఎవరిని చూసినా మనం ఇన్స్పైర్ అవ్వచ్చండి. సారీ మిమ్మల్ని ఆపినందుకు. ఆచిచి నేను అనేది నేను చేసే క్యారెక్టర్స్లో అంటున్నారేమో అనుకుంటున్నాను. జనరల్గా అయితే అనుష్క అండి. ఓకే, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. సరే, అయితే ఆడియన్స్ కోసం ఒక మంచి డైలాగ్, అనుష్క దాని కాదు, మీకు నచ్చిన డైలాగ్, ఎనీ డైలాగ్ యు లైక్, జస్ట్ టెల్ us. లవ్ అంటే ముందు అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయాలన్నది మనం ఇంటి ముందు ముగ్గులేసే రోజులండి. ఇప్పుడు ఇంట్లోనే చెప్పులేసుకొని తిరుగుతున్నాం. వెళ్ళి ముందు చెప్పేయండి. ఉన్నదొకటే జిందగీలో లావణ్య త్రిపాఠి ఈజ్ గోయింగ్ టు ప్రపోజ్ రామ్ అనమాట. ఎంకరేజ్ చేయడానికి సూపర్ డైలాగ్ అది. మీకు స్మాల్ స్క్రీన్ తీసుకున్నట్టు అయితే ఉత్తమ నటి అవార్డు వచ్చింది. అదేవిధంగా రీసెంట్గా ఉగాది పురస్కారాలు 2017లో కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతున్నారండి? డెఫినెట్లీ హ్యాపీగానే ఫీల్ అవుతామండి. దట్టు మా ఊరు విజయవాడలో అవార్డు తీసుకోవడం అనేది, దట్టు ఫస్ట్ అవార్డు తీసుకోవడం అనేది రియల్లీ సో స్పెషల్ ఫర్ మీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మేము విజయవాడకి వచ్చాం, మరి మీకు మాకేమి చేయలేదా? మా విజయవాడ అన్నారు కదా, మరి అంటే మా ఇంటికి వస్తే చేస్తాం కానీ అక్కడికి వస్తే మా విజయవాడ అనేసరికి సరే. ఇందాక చెప్పినట్టుగా మీ ప్రొడ్యూసర్ గారికి సారీ చెప్పారు, వాళ్ళ వల్ల మీకు ఆపర్చునిటీ వచ్చిందన్నారు. సో మరి వాళ్ళతో ఇప్పుడు కూడా యు ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్? అంటే బిజీగా ఉంటారండి, వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్. అంటే సత్మాన్ భవతి షూట్లో హీఈస్ వన్ ఆఫ్ ద బ్రదర్ అనమాట. హీరోకి బ్రదర్ రోల్ కూడా చేశారు. సారీ బ్రదర్ కాదు, ప్రకాష్ రాజ్ గారు సన్గా చేశారు. నేను కూడా సత్మా అప్పుడు హాయ్ హాయ్ బాబు ఫ్రెండ్లీ అక్కడ దాంతో అయిపోయింది అంతే. నా మెంటాలిటీ కూడా అది ఏదైనా జరిగితే అక్కడ వరకు మర్చిపోతాను.
సీరియల్స్లో నుంచి మూవీస్లోకి వచ్చారు. సో టోటల్ జర్నీ అంటే నా ఐ గెస్ మూవీస్కి వచ్చి అయితే జర్నీ ఒక 3 years 2.5 years. 2014లో మూవీస్ ఏప్రిల్లో స్టార్ట్ అయింది మూవీ జర్నీ. వాట్ అబౌట్ సీరియల్స్? టోటల్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? 2013 ఎండింగ్లో స్టార్ట్ అయింది సీరియల్. ఓకే. సో మీకు నచ్చిన ప్రొఫెషన్ ఏంటి? సీరియల్ యాక్ట్రెస్ అంటే వినడానికి వినసొంపుగా ఉందా, లేదంటే ఫిలిం యాక్ట్రెస్ అంటే ఒకటే పని అండి. పని అయితే ఒకటి, ఫేమ్ మాత్రం డిఫరెంట్. అఫ్ కోర్స్ ఉంటుందండి, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. టీవీ యాక్ట్రెస్ అంటే తక్కువ రెమ్యునరేషన్ వస్తుంది. ఇప్పుడు జనాలు చేస్తుంది అదే కదా, తక్కువ సంపాదించే వాళ్ళకి ఒక వాల్యూ ఇస్తారు, ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఒక వాల్యూ ఇస్తారు. అది అందరం ఒప్పుకోవాలి, వినడానికి బాగోపోయినా ఒప్పుకోవాలి. సో అందరికీ తెలుసు ఇప్పుడు నేను. సో ఫిలిం యాక్ట్రెస్లీ షార్ట్గా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. లైక్ పుట్టిన ప్లేస్ ఎనీవేస్ మాకు తెలుసు, షార్ట్గా ఈ స్కూలింగ్ ఎక్కడ అయింది, కాలేజ్ ఎక్కడ అయింది, ఎలా చైల్డ్హుడ్ ఎలా సాగింది? నేను పుట్టింది వీర్లపాలెం అండి. మంగళగిరి ఐడియా ఉందా? మంగళగిరి దగ్గరలో ఉంటుంది అది. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరే పుట్టాను. నన్ను పెంచింది కూడా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళే. అండ్ మా అన్నయ్యని పెంచడంలో కొంచెం బిజీగా ఉన్నారు మా మమ్మీ డాడీ. మా డాడీ జాబ్, మా మమ్మీ అన్ని చూసుకోవడం కష్టంగా ఉందని చెప్పి నన్ను మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు తీసుకెళ్ళి 3 months బేబీ నుంచి నన్ను వాళ్ళే పెంచారు. ఎంతవరకు? లైక్ 10th వరకు అమ్మమ్మ వాళ్ళ దగ్గర చదివాను. సో ఇంటర్మీడియట్ అట్లీస్ట్ మళ్ళీ ఫ్యూచర్లో మన దగ్గర ఉంటుందో ఉండదో ఎందుకులే అని చెప్పేసి అట్లీస్ట్ ఇంటర్మీడియట్ నుంచి అయినా మన దగ్గర ఉంచుకుందాం అని చెప్పేసి మమ్మీ వాళ్ళు తీసుకెళ్లారు వైజాగ్. సో కాలేజ్ వైజాగ్లో చేశాను. సో విజయవాడ టచ్, మళ్ళీ వైజాగ్ అన్నీ కవర్ చేసేసారు అయితే. సో కాలేజ్ లైఫ్లో మీకు గుర్తుండిపోయే సంఘటన ఏదైనా ఉందా? వెళ్ళిన రోజే 3 ప్రపోజ్ చేశారు. మరి వెళ్ళిన రోజు అందరికీ ఉంటుందండి, అని పెద్ద విషయం కాదు అంటున్నాను. ఇప్పుడు అప్పట్లో స్పెషల్ అనిపించింది, ఇప్పుడు స్పెషల్ కాదు. మీ లైఫ్లో ఒకరు గుర్తుండిపోతారు కదా. సరే, ఫస్ట్ క్రష్ ఏంటి? ఫస్ట్ క్రష్ మా టీచర్. చిన్నప్పుడా? అయ్యో బావే, అది కూడా స్కూలేనా? ఇందాక స్కూల్. సరే, అయితే పేరు పాపం అండి, అంకుల్ అయిపోయారు. పర్లేదు, ఆంటీ పట్టించుకోరు, చెప్పండి.